కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మెడలు ఉంచి ప్రత్యేక హోదా చేస్తాడు. గుర్తుందా తమ్ముళ్ళు? మోదీ గారు రూమ్ లోకి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, 20 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు, ఇలా ఊపుకుంటూ పోతా ఉంటాడు. నాకు అనుమానం వస్తుంది, లోపలికి వెళ్ళి 20 నిమిషాలు ఏం చేసావురా? లోపల ప్రత్యేక హోదా అడిగావా? ఏం పిసికెత్తున్నావా? కాలు పిసికెత్తున్నావా? నేను బ్రతికుండగా మీ మీద ఏగవా నేను ఒప్పుకోను. మీ అండగా నేనుంటాను, మీకు తోడుగా నేనుంటాను, నా తోడుగా లోకేష్ గారు ఉంటారు. ఏం కావాలి మనకి? నా మీద 17 కేసులు పెట్టాడు, ఏం పీకేదండి? ఎవడెవరు నా మీద కేసు పెట్టడానికి? ఈ నరాలు రామారావు గారి తాలూకు భవిష్యత్తు నిండుంది. మాకు భయం పడే ప్రసక్తి లేదు. కొన్ని వేల మంది బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే, దుర్మార్గు నా కొడుకు, సైకో నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి కొన్ని వేల మంది బీసీకి పదవులు లేకుండా చేసేడు. ఎంతో మంది నాయకులు తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రానికి నష్టం. రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉంది.